హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గజ్జికాయల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ గజ్జికాయల్ని సాధారణంగా మైదా పిండితో చేస్తారు కదా, అలా కాకుండా మరి కొంచెం హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో చేసి చూడండి. మనం ఇలా చేసిన గజ్జికాయలు పైన క్రిస్పీగా కరకరలాడుతూ బాగా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గజ్జికాయల్లోకి పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెడని వేసుకుని అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుని జల్లించుకోవాలి. మనకు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా జల్లించుకున్నాక ఉత్తి గోధుమ పిండితో గజ్జికాయలు చేసామంటే పైన లేయర్ అనేది మెత్తగా వస్తుంది కాబట్టి 1/2 కప్పు వరకు గోధుమ రవ్వని అంటే బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వని తీసుకోవడం వల్ల పైన లేయర్ అనేది కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని బాగా వేడి చేసుకుని వేసుకోవాలి. మనకు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ని అయినా వేసుకోవచ్చు. ఇలా నెయ్యిని తీసుకున్నాక పిండి మొత్తం కలిసేలా రఫ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి కొంచెం పిండిని తీసుకుని ఇలా ముద్దలా చేసుకుని చూసుకుంటే మనకి ఇలా ముద్దలా అవ్వాలి. ఇలా అవ్వకపోతే 1-2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కరగబెట్టుకుని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం నీళ్ళని గోరువెచ్చగా చేసుకుని తీసుకోవాలి. మరీ వేడిగా కాకుండా లైట్గా గోరువెచ్చగా చేసుకుని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఈ రవ్వ నీళ్ళని పీల్చుకుని పిండి కట్టుబడుతూ ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళని వేసుకుంటూ సాఫ్ట్గా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా కలిపాక పైన ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పిండి పైన ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోగా గజ్జికాయలోకి స్టఫింగ్ రెడీ చేసుకోవడం కోసం గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టిన జీడిపప్పు బాదం ముక్కలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత నెయ్యిలోని సెపరేట్ చేసి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ కొబ్బరి ముక్కలు త్వరగా కలర్ మారిపోయి లోపల పచ్చి కింద ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి పైన లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత నెయ్యిలో సెపరేట్ చేసి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఏ కప్తో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అవ్వేసరికి రవ్వ కూడా లైట్గా కలర్ మారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో ఉంచడం వల్ల మనకి రవ్వ కలర్ మారిపోతుంది. అందుకని అలా కాకుండా మరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని మధ్యలో ఆగుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక 1/4 కప్పు వరకు బెల్లం వేసుకుని మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి ముద్దలా అవ్వకుండా పొడిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వలోకి తీసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనకు కావాలంటే ఈ గజ్జికాయలు మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా స్టఫింగ్ రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని తీసుకుని మరో 2 నిమిషాల పాటు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల గజ్జికాయలు ఫ్రై చేసేటప్పుడు పైన బబుల్స్ ఎక్కువ రాకుండా మనకు ప్లెయిన్గా నీట్గా వస్తాయి. ఇలా 2 నిమిషాలు కలిపాక చపాతీ పిండిలా కొంచెం పిండి ముద్దను తీసుకుని అలాగే చపాతీ చేసుకునే పీటను కూడా తీసుకుని కొంచెం పిండిని ఒత్తుకుంటూ రౌండ్గా చపాతీలా చేసుకోవాలి. మనం మరీ పలుసుగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న స్టఫింగ్ని 1-2 టేబుల్ స్పూన్ వరకు మధ్యలోకి వచ్చేలా తీసుకోవాలి. అలాగే గజ్జికాయలన్నీ కూడా ఒకే సైజులో రావాలంటే మనం ముందుగా చేసుకున్న రోల్ని ఏమన్నా డబ్బా మూతతో కానీ లేదా బాక్స్తో కానీ కట్ చేసుకుని అప్పుడు స్టఫింగ్ని వేసుకున్నామంటే మన గజ్జికాయలన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి.
ఇలా స్టఫింగ్ని తీసుకున్నాక అంచుల చుట్టూ నీళ్ళని అప్లై చేసుకుని ఇక్కడ చూపించే విధంగా స్లోగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అనేది క్లోజ్ చేసుకునే చోటను రాకుండా ఇలా ఒక పక్కకి మలుచుకొని అలాగే అంచులు ఊడిపోకుండా ఇలా పైన స్లోగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకోవడం కోసం నైఫ్ని తీసుకొని ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక గజ్జికాయలు మంచి డిజైన్ రావడం కోసం స్పూన్ తీసుకుని ఇక్కడ చూపించే విధంగా ఘాట్లలో పెట్టుకోవాలి. ఇలా ముందు వెనకాల కూడా ఘాట్లలో పెట్టుకున్నామంటే మన దగ్గర గజ్జికాయలు చేసుకునే మోల్డ్ లేకపోయినా సరే ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పిండిని మొత్తం గజ్జికాయల్లా చేసుకున్నాక గ్యాస్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చేసుకున్న గజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఈ పైన లేయర్ అనేది కరకరలాడుతూ క్రిస్పీగా వేగుతుంది. ఇలా గజ్జికాయల చుట్టూ ఉన్న బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చుట్టూ ఉన్న బబుల్స్ తగ్గిపోయి ఈ గజ్జికాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ను సెపరేట్ చేసుకుని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే గజ్జికాయలన్నీ కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న గజ్జికాయల్ని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఈ పైన లేయర్ అనేది మెత్తబడకుండా ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.